హాయ్ అండి. నమస్తే. ఈరోజు నేను వినిపించబోయే కథ రాపర్తి అనురాధ గారు రచించిన ఏసీపీ సింగం ప్రేమలో పడ్డాడు 7వ భాగము. ఇక కథలోకి వెళితే, కళ్యాణ్ సీరియస్గా అరుస్తూ, రే నాయక్, నీకు మాకు మధ్య ఆడపిల్లని ఎందుకురా ఎత్తుకెళ్ళావు? మాతో తలపడటం చేతకాక ఆ వీఆర్ ఆడంగి వాడిలా అమ్మాయిని ఎత్తుకుపోయే పని అప్పచెప్పాడా? అందుకేనా చేతికి గాజులు వేసుకున్నట్టు ప్రవర్తిస్తున్నావు అని రెచ్చగొట్టాడు. వాళ్ళ అసలు ఉద్దేశం ఫోన్ కట్ అవ్వకుండా ఉంటే ట్రేస్అవుట్ చేయటం సులభం అవుతుంది. అందుకే వాణ్ణి రెచ్చగొట్టాడు. నాయక్ కరుస్తూ, ఏసీపీ, నోరు జారకు, ఇక్కడ ఈ పిల్ల ప్రాణం తీసేస్తా అని వార్నింగ్ ఇచ్చాడు. అంతే. కళ్యాణ్ కంట్రోల్ అవుతూ, హేయ్ ఆగు, సరే నీకేం కావాలో చెప్పు, ఆ అమ్మాయిని ఏం చేయకు, వదిలేయ్ అన్నాడు. నాయక్ నవ్వుతూ, అలారా దారికి, నా మాల్ నాకు కావాలి, నీకు ఈ పిల్ల కావాలి, లేదంటే ఈమె తల్లి ఊరుకోదు. ఇదంతా మీ కారణంగా జరిగింది. ఈమె మీకోసం ఒంటరిగా రెస్టారెంట్కి పోయింది. ఆవిడ మిమ్మల్ని ఊరికే విడిచిపెట్టదు. సో నా మాల్ నాకు ఇచ్చి ఈ పిల్లని తోల్కపో అన్నాడు. కళ్యాణ్ నాయక్ మాట్లాడుతూ ఉంటే కళ్ళల్లో ఆ చుట్టుపక్కల అంతా గమనిస్తూ ఉన్నాడు. విజయ్ ఇన్వాల్వ్ అవుతూ, నువ్వు కోరినట్టే ఇచ్చేస్తాం, ఆమెను బాధ పెట్టకు అన్నాడు. నాయక్ నవ్వుతూ, అది అలా రండి దారికి, నేను చెప్పిన ప్లేస్కి ఇంకో 10 నిమిషాల్లో మాల్ వచ్చి చేరాలి. మీరు మాట మీద నా మాల్ నాకు ఇచ్చేస్తే ఈమెను వదిలేస్తాను. కానీ ప్రతి నిమిషంకి ఒక్కో స్ట్రాంగ్ పంచ్ పడుతూనే ఉంటుంది. అందుకే ఆలస్యం చేయకుండా నేను చెప్పిన చోటికి వచ్చి నా మాల్ నాకు ఇచ్చేయాలి. అక్కడ నా మనుషులు వెయిట్ చేస్తూ ఉంటారు. పోలీస్ తెలివి చూపించకుండా తిరిగి వెళ్ళిపోండి. ఈ పిల్లని మీ స్టేషన్ దగ్గరే 1 గంట తర్వాత వదిలేస్తా అని అడ్రస్ చెప్పాడు. మధు అంతా వింటుంది. వాళ్ళని ఇన్సల్ట్ చేయాలి అనుకుంటే వాళ్ళు తన కోసం ఈ రాస్కెల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఓ నో అని చాలా ఫీల్ అవుతూ ఆమె బాధగా మూలుగుతూ ఉంది. అదంతా ఆ ఇరువురు చూడలేకపోయారు. సరే ఇచ్చేస్తాం, ప్లీజ్ ఆమెను కొట్టకు ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తుంటే ఇంకోసారి ఆమెపై చేయి చేసుకున్నాడు. అంతే. కళ్యాణ్ విజయ్ రగిలిపోతూ, నీ అంతు చూస్తా, ఆమెను హింసించావు అంటే, నా కొడక ఆ అమ్మాయి ఒంటి మీద చేయి పడిందో అంటుంటే అవతలివాడు నవ్వుతూ, ఇప్పుడు రెచ్చిపోయే ఛాన్స్ మీకు లేదు, నాకే ఉంది, నా మాల్ నాకు ఇచ్చేసి పొండి అంటూ ఉన్నాడు. అతడి చేతిలో దెబ్బలు తిని ఇంకా ఓపిక లేదు అన్నట్టు అలాగే వాళ్ళు చూస్తుండగా స్పృహ కోల్పోయింది మధు. నాయక్ నవ్వుతూ కాల్ చేశాడు. కళ్యాణ్ విజయ్ ఒకరిని ఒకరు చూసుకుని స్థిరంగా నిర్ణయం తీసుకుని రంగంలోకి దిగారు. ఊహించని విధంగా మధు శత్రువుల దగ్గర ఇరుక్కుంది. ఒక విధంగా తాను తీసుకున్న గోతులో తానే పడింది. ఒక్కసారిగా అంతా ప్రమాదంగా మారింది. ఇప్పుడు ఏం చేయాలి అన్నది అర్థం కావటం లేదు. విజయ్ మనసు చాలా బాధపడుతుంది. తను మధు పిలిచిన వెంటనే వెళ్ళి ఉంటే ఏదో చిన్న గొడవతో సరిపోయేది. అల్లరి పిల్ల, పాపం వాడి చేతిలో దెబ్బలు తింటుంది. ఆమెపై చేయి చేసుకున్న వాడి అంతు చూస్తాను అని చాలా ఫీల్ అవుతున్నాడు. కళ్యాణ్ కూడా చాలా ఆవేశపడుతున్నాడు. ఆ నాయక్ చెప్పినట్టు వాడి డ్రగ్స్ వాడికి తిరిగి ఇచ్చేసినా ఆ అమ్మాయిని వదిలేస్తాడు అనే నమ్మకం లేదు. ఇదంతా పక్కా ప్లాన్తో చేస్తున్నాడు. ఒకే దెబ్బకి 2 పిట్టలు అన్నట్టు అటు అఖిలాండేశ్వరి మీద పగ, ఇటు వాళ్ళ డ్రగ్స్ తిరిగి సంపాదించుకునే అవకాశం, బోనస్గా మనల్ని ఇరికించే ఛాన్స్ అంతా ఆ వీఆర్ దగ్గర ఉండే సెల్వరాజన్ తెలివి. చాలా తెలివిగా ఆట ఆడుతున్నాడు. వాడి ఆటకి ఫుల్ స్టాప్ నేను పెడతాను అని అనుకుంటూ ఉండగా కొంత పోలీస్ ఫోర్స్ జీపు వేసుకుని వచ్చారు. వాళ్ళు తెచ్చిన జీప్లో కార్టన్ బాక్సులు ఉన్నాయి. వాళ్ళు వచ్చి కళ్యాణ్ విజయ్కి సెల్యూట్ చేశారు. అదంతా చూస్తున్న పారిష్, అమ్మయ్య మొత్తానికి దారికి వచ్చారు అనుకున్నాడు. కళ్యాణ్ ఇన్స్పెక్టర్ని పిలిచి, ఈ సరుకు వాళ్ళు చెప్పిన చోటుకు వీళ్లతో కలిసి నువ్వే చేర్చు, మేము ఇక్కడే ఉంటాం, వెంట మేము రాము, వస్తే వాడు అనుమానపడచ్చు, మేము ఏమైనా తెలివి చూపించే ప్రయత్నం చేస్తామని, అందుకే ఈ డీల్కి నువ్వే కరెక్ట్, వెళ్ళు, ఈ టీంతో వెళ్ళి సరుకు ఇచ్చిరా, ఇప్పుడు నాకు పంతం కంటే ఆడపిల్ల ప్రాణం ఇంపార్టెంట్ అని చెప్పి పంపించాడు. పారిష్ సరే సార్ అంటూ వెళ్ళి ఆ బాక్సులు తెరిచి చూశాడు. అందులో వైట్ కలర్ సాల్ట్ ప్యాకెట్స్ కనిపించాయి. వీళ్ళు మోసం చేయటం లేదు అని కన్ఫర్మ్ అయిపోయింది. అతడు అవతలి వాళ్ళకి సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి సరుకు పట్టుకుని ముందుకు కదిలాడు.
స్టేషన్లో స్టాఫ్ అంతా దిగులుగా చూస్తూ ఉన్నారు. విజయ్ చిన్నగా నిట్టూర్చి, కళ్యాణ్, మన బూందీ ముఖం వాడు బయలుదేరాడు. ఓ ఆనందపడిపోతున్నాడు. 150 కిలోల కోకైన్ తిరిగి వచ్చేస్తుంది అనుకుని. వాడి ఆనందంలో ఆడు ఉండని, మన నెక్స్ట్ ఏంటి అన్నాడు. కళ్యాణ్ విజయ్ భుజంపై చేయి వేసి వాచ్ వైపు చూసుకుని ఇంకో 2 నిమిషాలు అంతే అన్నాడు. స్టేషన్లో అంతా టెన్షన్గా ఏసీపీ డీఎస్పీ వైపు చూస్తుంటే వాళ్ళు అక్కడ సిస్టమ్ ముందు కూర్చుని ఏదో ఇన్ఫర్మేషన్ కోసం చూడసాగారు. కళ్యాణ్ అన్నట్టు 2 నిమిషాల వ్యవధిలో నాయక్ ఫోన్ చేసి లొకేషన్ ట్రేస్ చేసి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాడు రమేష్. ఆ పని తన స్టేషన్ వాళ్ళకి చేయమన్నా చేస్తారు. కానీ వాడిని ట్రేస్ చేస్తున్నాం అన్న విషయం ఎంతో సింపుల్గా వాడికి తెలిసిపోతుంది. ఇంటి దొంగలు అన్నట్టు స్టేషన్ దొంగలు ఉన్నారు. అందుకే సీక్రెట్గా పని చేయించాడు కళ్యాణ్. సందేహం ప్రకారం ఆ వీడియో కాల్లో కనిపించిన ఓ భవన్ ఉన్న ఏరియాని ట్రేస్ అయింది. నాయక్ తెలివి తక్కువతనం వలన అతడికి ఓ ఆధారం లభ్యమయ్యింది. అంతే, క్షణం ఆలస్యం చేయకుండా అన్నా తమ్ముడు బయలుదేరారు. వాళ్ళకి వచ్చిన ఇన్ఫార్మ్ ప్రకారం కరెక్ట్ లొకేషన్ చేరుకున్నారు. నాయక్ వీడియో చేసిన ప్రదేశంలో ఓ భవనం ఉంది. అది మల్టీ కాంప్లెక్స్ అన్న విషయం క్లియర్గా గుర్తించాడు కళ్యాణ్. ఆ భవనం ఆపోజిట్ బిల్డింగ్లో మధుని ఉంచి ఉంటారు అన్నది అర్థమవుతుంది. కానీ సరిగ్గా ఏ ఫ్లోర్ అన్నది తెలియటం లేదు. ఏమాత్రం మిస్టేక్ చేసినా ఆమె ప్రాణాలు తీసేసే ప్రమాదం ఉంది. విజయ్, కళ్యాణ్ ఎంతో జాగ్రత్తగా ఆ చుట్టుపక్కల అబ్జర్వ్ చేశారు. రాత్రి మీద కావటంతో అంతా నిశ్శబ్దంగా ఉంది. అన్ని దిక్కులా చీకటి అలుముకొని ఉంది. ఆ బిల్డింగ్ కొన్ని ఫ్లోర్స్లో బెడ్ లైట్ కాంతి తప్ప మరేం లేదు. అలాగే స్పష్టంగా అన్ని ఫ్లోర్స్ కనిపించటం లేదు. కళ్యాణ్ ముందుగా పరుగులు పెడుతూ అతడు అబ్జర్వ్ చేసిన పెద్ద భవన్ అదే మళ్ళీ కాంప్లెక్స్ లోపలికి చేరుకున్నాడు. విజయ్ కింద వెయిట్ చేస్తూ కళ్యాణ్ వచ్చే ఇన్ఫర్మేషన్ కోసం చూస్తూ ఉన్నాడు. కళ్యాణ్ అతడు వీడియోలో చూసిన దృశ్యం గుర్తు చేసుకుంటూ ఆ భవన్ సగం వరకు చేరుకుని దానికి ఆపోజిట్ బిల్డింగ్ వైపు చూస్తూ అక్కడంతా పరీక్షగా చూశాడు. మొత్తం అన్ని ఫ్లోర్స్ చీకటి. బెడ్ లైట్ మిణుకు మిణుకుమనే కాంతి తప్ప ఎలాంటి వెలుతురు లేదు. కానీ లాస్ట్ ఫ్లోర్ మీద మాత్రం మనుషుల అలికిడి. మొత్తం లైట్స్ ఆన్లో ఉంచి ఎటు నుంచి ఎవరూ రాకుండా ఉండాలి అన్నట్టు ఫుల్ నిఘా పెట్టి గమనిస్తున్నారు అని తెలిసింది. అంటే ఎవరికీ సందేహం రాకుండా రెసిడెంటల్ ఫ్లాట్లో మధును టాప్ ఫ్లోర్లో దాచారు. ఒక్క ఆ ఫ్లోర్లో మాత్రమే నిఘా ఉంచారు, తేడా జరగకుండా ఉండాలి అని. ఆ బిల్డింగ్లో ఉన్న ఎవరికి అక్కడ ఓ అమ్మాయిని కిడ్నాప్ చేశారు అన్న సంగతే తెలియదు. కళ్యాణ్కి మేటర్ అర్థమైంది. మధు టాప్ ఫ్లోర్లో ఉంది. అక్కడి వరకు జాగ్రత్తగా చేరుకోవాలి. మిస్టేక్ చేస్తే ఆమె ప్రాణానికే ప్రమాదమని కళ్యాణ్ విజయ్కి సిగ్నల్ ఇచ్చాడు. టాప్ ఫ్లోర్లో అని. అంతే, విజయ్ క్షణం ఆలస్యం చేయకుండా అటుగా పరుగు తీశాడు. కళ్యాణ్ కాస్త టెన్షన్ అయ్యాడు. ఎక్కడ మిస్టేక్ చేస్తాడా అని. మళ్ళీ ధైర్యం తెచ్చుకున్నాడు. విజయ్ తనకంటే తెలివైనవాడు, తొందరపడడు అని. అతడు కిందికి దిగి ఆ బిల్డింగ్ చేరుకునేసరికి విజయ్ 4 రౌడీలను శబ్దం రాకుండా చెత్తకొట్టి పడేసి మధు ఉన్న చోటుకు చేరుకునే పనిలో ఉన్నాడు. అప్పుడే కళ్యాణ్ అక్కడికి చేరుకున్నాడు. విజయ్ ఆవేశం చూస్తుంటే అతడికి అర్థమైంది అన్న చాలా కోపంగా ఉన్నాడు అని. అతడితో చేయి కలుపుతూ కళ్యాణ్ కూడా ఇద్దరిని తన్ని పక్కన పడేసి ఇంకాస్త లోపలికి చేరుకున్నాడు. విజయ్ 4 వైపులా అబ్జర్వ్ చేస్తూ మొబైల్ నుండి ఎవరికో ఇన్ఫార్మ్ చేస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్న 10 మంది రౌడీలలో 6 స్పృహ లేకుండా పడిపోయారు. మధుని కట్టిపెట్టిన దగ్గర ఇంకో 4 గన్స్ పట్టుకుని అటు ఇటు తిరుగుతూ కనిపించారు. ఆ దృశ్యం చూస్తే కళ్యాణ్ విజయ్కి చాలా బాధ అనిపించింది. ఆమె స్పృహ లేకుండా నేల మీద పడి ఉంది. కానీ వాళ్ళు వెంటనే అటాక్ చేయలేక అదును కోసం చూస్తున్నారు. అంతలో వాళ్ళకి ఓ మనిషి మాటలు వినిపిస్తున్నాయి. వాళ్ళు మాల్ ఇచ్చేశారు సార్, ఇంకో నిమిషంలో మాల్ చేతికి అందుతుంది. అది అందింది అనగానే ఆ కళ్యాణ్కి గిఫ్ట్ ఇస్తాను. దీన్ని చంపి పార్సల్ చేసి మరీ ఇస్తాను. వాడు మనతో గేమ్ ఆడాడు. ఏదో పెద్ద హీరోల బిల్డప్ ఇచ్చాడు. ఇప్పుడు వాడి దగ్గర మన మాల్ లేదు. ఈ పిల్ల ఒంట్లో ప్రాణం లేదు. అప్పుడేం చేస్తాడో చూస్తాను అని ఆనందంగా విజయం సాధించాను అని చెబుతుంటే అవతల వ్యక్తి కూడా నవ్వుతూ, ముందు వచ్చిన మాల్ పరీక్షించి 100% ప్యూర్గా ఉంది అని కన్ఫర్మ్ అయ్యాకే నీ పని కాని. ఆ అఖిలాండేశ్వరి, ఈ కళ్యాణ్ ఇద్దరు కుళ్ళి కుళ్ళి ఏడవాలి అని ఆదేశించి ఫోన్ పెట్టేశాడు.
విజయ్, కళ్యాణ్ ఒకరిని ఒకరు చూసుకుని వాళ్ళ అనుమానమే నిజమయ్యింది. వీళ్ళు డ్రగ్స్ చేతికి అందగానే తెలివిగా మధుని ఇక్కడ చంపి పడేసి వెళ్ళిపోతారు. ఎవరికి ఎలాంటి డౌట్ రాకుండా. ఎంత దారుణం అనుకుని రగిలిపోయారు. మరోవైపు చూస్తే మధు దగ్గరలో ఉన్న వాళ్ళ చేతుల్లో వెపన్స్ ఉన్నాయి. కానీ మాస్క్ వేసుకుని ఫోన్లో మాట్లాడుతున్న వ్యక్తి చేతిలో ఎలాంటి వెపన్ లేదు. ఇంకా ఎంతో ధైర్యంగా ఉన్నాడు. తననెవరు ఏమీ చేయరు అన్నట్టు. సో వాడే నాయక్ అయి ఉండాలి అని ఫిక్స్ అయ్యి నేరుగా మధుని చేరుకోకుండా నాయక్ మీదకి వెళ్ళాలి అని ఆలోచించి బుల్లెట్లా దూసుకుని ముందుగా కళ్యాణ్ నాయక్ మీదకి దూకాడు. ఊహించని షాక్ తగిలింది అక్కడి వాళ్ళకి. తమ నాయకుడి మీద ఎవరో దాడికి దిగారు. ఆ విషయం నాయక్ తెలుసుకోవటానికి కొన్ని సెకండ్లు పట్టింది. కళ్యాణ్ అరుస్తూ నాయక్ మెడ చుట్టూ చెయ్యి బిగించి గుండెలపై బలంగా ఆపకుండా 4 గుద్దులు గుద్దాడు. దెబ్బకి గావుకేక పెట్టాడు నాయక్. అంతే. ఆ నలుగురు మధుని వదిలి కళ్యాణ్ వైపు అడుగులు వేశారు. నాయక్ కళ్యాణ్ దెబ్బలకి చుక్కలు చూస్తూ ప్రమాదం అర్థం చేసుకుని అతన్ని విడిపించుకునే ప్రయత్నం చేస్తూ ఎదురుదాడి చేయబోయాడు. కళ్యాణ్ అతడికి ఛాన్స్ ఇవ్వకుండా అతడి పంచులు తప్పించుకుని తిరిగి ఇంకో 2 దెబ్బలు వేసి అతడి తలకి రివాల్వర్ గురిపెట్టి కాల్చి పారదొబ్బుతానా కొడక, ఏమన్నా వేషాలు వేశావంటే అని అతన్ని పాయింట్ బ్లాక్ వద్ద లాక్ చేశాడు. అటుగా పరుగులు పెడుతూ వచ్చిన నలుగురికి కంగారు అనిపించింది. ఆ పోలీసు వాడి చేతిలో తమ నాయకుడు చిక్కుకున్నాడు. అంతేకాదు, ఆ పోలీసు వాడు చాలా ఆవేశంగా ఉన్నాడు. చూస్తుంటే చంపేసేలా. అందుకే కాస్త కంగారు పడ్డారు. అయినా వెనకడుగు వేయకుండా తమ చేతిలో గన్స్ కళ్యాణ్కి గురిపెట్టి, రేయ్ నీకెంత ధైర్యం, మా బాస్కే గన్ చూపిస్తావా, నీ అంతు చూస్తాం అని నలుగురు కళ్యాణ్ని రౌండప్ చేసి గన్స్ గురిపెట్టారు. అదంతా కూడా మధుని కట్టిపడేసిన చోటుకు కాస్త దూరంలో జరుగుతుంది. నాయక్కి డౌట్ కొట్టింది. కళ్యాణ్ ఇంత ధైర్యంగా నా మీద అటాక్ చేశాడు. వీళ్ళు అమ్మాయి దగ్గర ఉండకుండా నన్ను సేవ్ చేయడానికి ఇటువైపు వచ్చారు. మిగిలిన వాళ్ళు ఏమయ్యారో తెలియటం లేదు. అంటే వీడి అన్న ఆ పిల్ల దగ్గరకు పోయి ఉంటాడు. ఓ నో, అదే జరిగితే మొత్తం నాశనం అని క్షణాల్లో మొత్తం ఊహించేసుకుని అతన్ని సేవ్ చేయటానికి వచ్చిన వాళ్ళని హెచ్చరిస్తూ, నాకేం కాదు, వీడు నన్నేం చేయడు, ముందు ఆ పిల్ల దగ్గరికి పొండి, అది మన చేయి దాటకూడదు అని హెచ్చరించాడు. అంతే. వాళ్ళు ఆ మాటతో అటు పరుగులు పెట్టారు. చూడబోతే అక్కడ అమ్మాయి లేదు. నాయక్ ఉన్న చోట అరుపులు విని వీళ్ళు ఇటు రాగానే విజయ్ మధు దగ్గరికి వెళ్ళి ఆమెను భుజాన వేసుకుని కిందికి పరిగెత్తాడు. ఆ అమ్మాయి లేకుండా ఉన్న సీన్ చూసి వాడికి మతిపోయింది. క్షణాల్లో ఆ అమ్మాయి మాయమయ్యింది. వాళ్ళు మళ్ళీ నాయక్ దగ్గరకు వచ్చి, బాస్ ఆ పిల్ల లేదు అని చెప్పారు. కళ్యాణ్ చిన్నగా నవ్వాడు. నాయక్ మండిపడుతూ, బుర్ర తక్కువ నా కొడుకల్లారా, మళ్ళా నా కాడికి వస్తారేంట్రా, 10 అంతస్తుల బిల్డింగ్ కిందికి పోవటానికి సమయం పడుతుంది, పోయి పట్టుకోండి అన్నాడు. వాళ్ళు సరే అని అటు వెళుతుంటే కళ్యాణ్ నాయక్ ఫేస్ మాస్క్ తీసే ప్రయత్నం చేశాడు. నాయక్ ఎలా అయినా కళ్యాణ్కి దొరకకూడదు అని ఈసారి కాస్త గట్టిగా ఎదురుదాడి చేసి కళ్యాణ్ని దూరంగా నెట్టగలిగాడు. కళ్యాణ్ కింద పడి లేచేలోగా నాయక్ అక్కడి నుండి ఎస్కేప్ అయ్యాడు. అతడు కిందికి పరుగులు పెడుతూ ఉంటే కళ్యాణ్ అతడి వెనకే పరుగు తీశాడు. 3వ అంతస్తు వరకు పరుగు తీసిన నాయక్కి తన మనుషులు చేతకాని చవటల్లా పడి ఉండటం, మిగిలిన వాళ్ళు ఆ విజయ్ని అడ్డుకునే అవకాశం తక్కువగా ఉంది అని అర్థం అవటంతో ఇప్పుడు తాను ఎస్కేప్ అవటమే మంచిది అని బిల్డింగ్ కిందకు దిగకుండా అక్కడ విండో నుండి ఇంకో బిల్డింగ్ మీదకి దూకేసి పరుగులు పెట్టాడు. క్షణాల్లో అక్కడి నుండి తప్పించుకున్నాడు. వాడు తప్పించుకోవటం కళ్యాణ్కి తెలుస్తుంది. కానీ ఇప్పుడు వాడిని పట్టుకోవటం కాదు, మధు విజయ్లని రక్షించడం ముఖ్యం అని చెప్పి గ్రౌండ్ ఫ్లోర్ చేరుకున్నాడు. అప్పటికే ఆ నలుగురిని తమ పోలీస్ సిబ్బంది అదుపు చేయటం కనిపించింది. అంటే విజయ్ వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అన్నమాట. ఓ మై గాడ్ అనుకుని విజయ్ కోసం చూశాడు. విజయ్ తన వెహికల్ దగ్గర ఉన్నాడు. అతడు ప్రమాదం ఎక్స్పెక్ట్ చేసి మధు కట్లు విప్పకుండానే భుజాన వేసుకుని చాలా తెలివిగా కిందికి దిగుతూ ఇంకా త్వరగా వచ్చేయటానికి లిఫ్ట్ సహాయంతో కిందికి వచ్చేశాడు. అతడు వచ్చేసిన నిమిషానికి మొత్తం పోలీస్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. విజయ్ మధు కళ్ళగంతలు విప్పాడు. ఆమెకి స్పృహ వచ్చింది. విజయ్ తనని ఎత్తుకుని రావటం, కళ్యాణ్ గొడవ పడటం అంతా ఆమెకు అర్థమైంది. విజయ్ వైపు ఆమె ఎంతో బాధగా చూసింది. ఆమె చూపు అతన్ని చాలా కదిలించింది. అప్రయత్నంగా కళ్ళు చెమ్మగిల్లాయి. గబగబా ఆమె కట్లు విప్పి, ఇంకేం లేదు, భయపడకు అని నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నాడు.
ఆమె గట్టిగా ఏడుస్తూ అతన్ని హక్ చేసుకుని, విజయ్, ఐఎమ్ వెరీ సారీ. ఐఎమ్ ఫూల్. నిన్ను ఏడిపించాలి, అల్లరి చేయాలి అనుకున్నా. ఐఎమ్ సారీ అని అతన్ని చుట్టుకుని బాధగా చెబుతుంటే అతడికి చాలా సంతోషం అనిపించింది. ఆమె తన తప్పు తెలుసుకుని క్షమాపణ చెబుతుంటే అతడు ఇంకేం అనగలడు. అందుకే ఇట్స్ ఓకే మధు, లివ్ ఇట్ అని కంట్రోల్ చేస్తున్నాడు. మధు మాత్రం అతన్ని విడిచిపెట్టకుండా నాకు చాలా భయం వేసింది, చచ్చిపోతాను అనిపించింది. మా మమ్మీ వాళ్ళని కాంటాక్ట్ అవ్వలేకపోయాను. నన్ను వాడు కొట్టాడు, చాలా నొప్పేసింది విజయ్ అని చిన్నపిల్లల ఆమె బాధపడుతూ ఉంటే అక్కడికి వచ్చిన కళ్యాణ్ విన్నాడు. అతడికి చాలా బాధ కలిగింది. అందుకే ఐఎమ్ సారీ మధు, మేము ఆలస్యంగా నిన్ను తెలుసుకున్నాం అన్నాడు. అతడి వాయిస్ విని మధు విజయ్ని విడిచిపెట్టి అతడి వైపు చూసింది. కళ్యాణ్ ఎంతో గంభీరంగా చూస్తూ, నిన్ను బాధపెట్టిన ఆ రాస్కెల్ తప్పించుకున్నాడు. అయినా సరే వాడి బాస్ని వదిలిపెట్టను. ఇంక నీకు ఎలాంటి సమస్య లేదు, ఇంటికి వెళదాం అన్నాడు. మధు భయం బాధ కలిగిన స్వరంతో థ్యాంక్స్ అండి అనింది. కళ్యాణ్ చిన్నగా నవ్వి ఇట్స్ ఓకే, లెట్స్ గో అన్నాడు. విజయ్ ఆమె పక్కనే కూర్చుని ఉన్నాడు. కళ్యాణ్ ఫ్రంట్ సీట్లో ఉన్నాడు. డ్రైవర్ కారు నడుపుతున్నాడు. మిగిలిన పోలీస్ సిబ్బంది ఆ నలుగురితో పాటు స్పృహ లేకుండా పడి ఉన్న 6గురిని అదుపులోకి తీసుకుని స్టేషన్కి పయనమయ్యారు. కొన్ని నిమిషాల తర్వాత పారిష్ డ్రగ్ ఉన్న బాక్సు అక్కడ ఉన్న నాయక్ మనుషులకి అందించి వెనుతిరిగ చూశాడు. కానీ నాయక్ మనుషులు బాక్సులు చెక్ చేసి అవి డ్రగ్స్ కాదు, సాల్ట్ ప్యాకెట్స్ అని కన్ఫర్మ్ చేసి, ఏంట్రా నాటకాలు ఆడుతున్నారు, మాల్కి బదులు సాల్ట్ ప్యాకెట్స్ ఇచ్చి మమ్మల్ని వెర్రి వాళ్ళని చేయాలని చూస్తున్నారా అని ముందుగా పారిష్ ముక్కు పగిలేలా గట్టి పంచ్ ఇచ్చాడు. దెబ్బకి ముక్కమ్మడ బ్లడ్ బటబటా కారుతూ కళ్ళు బైర్లు కమ్ముకున్నాయి. ఆ సీన్ చూసిన వెంటనే మిగిలిన పోలీస్ సిబ్బంది వాళ్ళ మీద అటాక్ చేశారు. ఇదేదో తేడాగా ఉంది అని అక్కడి వాళ్ళు అతి కష్టం మీద ఎస్కేప్ అయ్యారు. చివరికి పారిష్కి మాత్రం మంచి గిఫ్ట్ అందింది. అతనికి మైండ్ బ్లాక్ అవుతుంది. సాల్ట్ ప్యాకెట్స్తో నన్ను వీళ్ళ దగ్గర ఇరికించారా? ఏసీపీ మళ్ళీ నన్ను బక్రా చేశాడ్రా బాబు, ముక్కు పగిలిపోయింది నాయనో. అయినా వీళ్ళు ఏ ధైర్యంతో ఇంత పెద్ద గోల్మాల్ చేశారు? అక్కడ అమ్మాయి ప్రాణాలు పోతాయి అన్న దిగులు కూడా లేదా? అంటే అక్కడ నాయకి కూడా పిడి పడిపోయి ఉంటుందా? ఏమో అని నోరు మెదపకుండా తనతో వచ్చిన స్పెషల్ ఆఫీసర్తో తిరుగు ప్రయాణమయ్యాడు. వాళ్ళకి మ్యాటర్ మొత్తం తెలుసు. ఆ స్పెషల్ టీం అంతా కళ్యాణ్ ఎలా చెబితే అలా నడుచుకునే వాళ్ళే. అతడికి సిన్సియర్గా సహాయపడేవారే. అంత టీం ఏర్పాటు చేసుకున్న కళ్యాణ్కి విజయేంద్ర ప్రసాద్ గారి సహకారం నిండుగా ఉంది. ఆయన రిటైర్డ్ ఐజీ, నిజాయితీకి మారుపేరు. నేరస్తుల ఆట కట్టించి ఎన్నో మెడల్స్ సాధించారు. ఆయన చేతిలో ఉన్న సిన్సియర్ ఆఫీసర్ లిస్ట్ అంతా కళ్యాణ్ని పిలిచి అప్పచెప్పారు విజయేంద్ర ప్రసాద్ గారు. కళ్యాణ్ డ్యూటీలో జాయిన్ అయిన నెలలోనే అతడి పని తీరు చూసి సీక్రెట్ మీటింగ్ ఏర్పాటు చేసి ఓ సైన్యాన్ని అందించారు ఆయన. ప్రతి పనిలో ఆయన సహకారం కళ్యాణ్కి ఉంటుంది అని మాట ఇచ్చారు. కానీ విషయం బయటకు రాకూడదు అన్నది ఒప్పందం. వాళ్ళలో ఒక టీం రమేష్ టీం, మిగిలిన వాళ్ళు అంతా ఆన్ డ్యూటీలో ఒక్కో ఏరియాలో ఉన్నారు. బట్ ఒకరికి ఒకరితో కాంటాక్ట్ ఉన్నట్టు ఎవరికీ తెలియకుండా నడుచుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో నిజాయితీ, డ్యూటీ పట్ల అంకితభావం ఉన్న వారికి ప్రమాదాలు అలాగే అవమానాలు ఎదురవుతాయిగా. అందుకే ఈ సీక్రెట్ మిషన్. దీనికి హెడ్ కళ్యాణ్, అలాగే విజయ్ కూడా. అదేం అర్థం కాని పారిష్ అక్కడి వాళ్ళు ఎందుకు ఇంత తెలివి తక్కువ ప్లాన్ చేశారు అన్నట్టు చూస్తుంటే వాళ్ళు ఎంతో మర్యాద అమాయకత్వం నిండిన స్వరంతో ఏమైంది అండి, వాళ్ళు ఎందుకు మీ మీద దాడి చేశారు అని అడిగారు. ఇన్స్పెక్టర్ బాధగా మూలుగుతూ, మీకు తెలీదా, మన ఏసీపీ కొకైన్ బదులు సాల్ట్ ప్యాకెట్స్ అరేంజ్ చేసి పెట్టారు. దాంతో నా ముక్కు పగిలిపోయింది. పాపం అక్కడ ఆ అమ్మాయి పరిస్థితి ఎలా ఉందో అన్నాడు. అక్కడ ఉన్నవాళ్ళు ఏం తెలియదు అన్నట్టు, అలాగా, ఓ నో, కొద్దిలో ప్రమాదం తప్పింది. మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి పలానా చోట కొకైన్ ఉంది, పోయి తీసుకురండి అన్నారు. అది సాల్ట్ అన్న విషయమే మాకు తెలియదు. ఈ కళ్యాణ్ సార్ మా ప్రాణాలు పణంగా ఎలా పెడతారు? అసలు ఆ అమ్మాయిని రిస్క్లో పెట్టారు. స్టేషన్కి వెళ్ళి తేల్చుకుందాం అన్నారు. పారిష్ నాకు సపోర్ట్ ఉంది అనుకుని సరే అన్నాడు. కృష్ణమోహన్కి విజయ్ విషయం చేరవేశాడు. ఒక్కసారిగా అతడు భయపడిపోయి ఏంటి అని గట్టిగా అరిచేశాడు. ఆ అరుపుతో భవనం అదిరింది. అంతా ఒకచోట చేరుకున్నారు. రఘురామయ్య కంగారుగా ఏమైంది మోహన్, నా బిడ్డకి ఏమైనా అయ్యిందా అని టెన్షన్గా అడుగుతుంటే మిగిలిన వాళ్ళు కంగారుగా ఏంటి విషయం అని అడుగుతున్నారు.
అఖిలాండేశ్వరి మొదటిసారి భయపడింది. అందుకే నోటమాట రావటం లేదు. జ్యోతి చాటుగా నిలుచుని ఏం వినాల్సి వస్తుందో అని అందరికంటే ఎక్కువ భయంగా చూస్తూ ఉంది. కృష్ణమోహన్ జరిగింది అంతా చెప్పాడు. మన మధుని ఎవరో కిడ్నాప్ చేశారు, చాలా బాధలు పెట్టారు అంట. ఏసీపీ డీఎస్పీ అతి కష్టం మీద పాపని రక్షించి ఇంటికి తీసుకువస్తున్నారు అని చెప్పాడు. అంతే, ఒక్కసారిగా అందరిలో ఆందోళన కలిగింది. అంటే మధు ఇంతవరకు కిడ్నాపర్ల చెరలో ఉందా అని భయంతో వణికిపోయారు. జ్యోతి దేవుడికి ధన్యవాదాలు చెప్పుకుంటూ మా అక్కను రక్షించావు తండ్రి అనుకుంది. అంతా ఎదురు చూస్తుండగా ఇంటి దగ్గర పోలీస్ వెహికల్ ఆగింది. అంతా బయటకు పరుగు తీశారు. వాళ్ళు చూస్తుండగా మధు వెహికల్ దిగింది. ఆమెకు విజయ్ సహాయం చేస్తూ నడిపిస్తున్నాడు. ఆమె గాయాల పాలైనట్టు తెలుస్తుంది. అంతే, అందరూ అమ్మ మధు అంటూ ఆమెను చుట్టేశారు. మధు తన వాళ్ళని చూసేసరికి గట్టిగా ఏడ్చేస్తూ వాళ్ళని పట్టుకుంది. ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. ఆమెను అపురూపంగా లోపలికి తీసుకుపోయారు. కొందరు విజయ్ వైపు చూసి ప్లీజ్ లోపలికి రండి సార్ అని మర్యాదగా పిలుస్తున్నారు. విజయ్కి వెళ్ళాలి అని ఉన్నా కళ్యాణ్ ఏమంటాడో అని. లేదు, చాలా పని ఉంది. మధు కిడ్నాప్ విషయంలో అందరినీ అరెస్ట్ చేయలేకపోయాం. మెయిన్ పర్సన్ తప్పించుకున్నాడు, వాణ్ణి పట్టుకోవాలి, సో వెళ్ళాలి అన్నాడు. వాళ్ళు కూడా అర్ధరాత్రి కావటంతో మరోవైపు మధు పరిస్థితి కంగారు పెట్టేలా ఉండటంతో సరే సార్ మేము వచ్చి కలుస్తాం అన్నారు. విజయ్ ఓకే అని వెహికల్ ఎక్కాడు. కళ్యాణ్ వెహికల్లో కూర్చుని ఉన్నాడు. అతడి మనసు చాలా డిస్టర్బ్గా ఉంది. వెహికల్ మిర్రర్లో నుంచే అక్కడంతా అబ్జర్వ్ చేస్తున్నాడు. బయటికి వచ్చిన కుటుంబ సభ్యులు, ఇంటి పనివాళ్ళు అంతా కనిపించారు. ఎక్కడా ఆ అమ్మాయి కనిపించలేదు. అదే అతన్ని మరింత బాధిస్తుంది. ఎటూ తేల్చుకొనివ్వటం లేదు. ఎవరు నువ్వు అంటూ మనసు ప్రశ్నించుకుంటూ ఉంది. అంతలో కృష్ణమోహన్ ఫ్రంట్ సీట్ వద్దకు వచ్చి మర్యాదగా చూస్తుంటే కళ్యాణ్ స్పృహలోకి వచ్చి కిందకి దిగాడు. అతడు నేలపై అడుగు పెడుతుండగా ఏదో అనుభూతి కలిగింది. మనసు హెచ్చరిస్తూ ఇక్కడితో ఆగకుండా లోపలికి చేరుకో, నీ సొంతం కావలసిన అపురూప కానుక వేచి చూస్తుంది అంటూ ఉంది. కానీ పరిస్థితి ఆగమంటుంది. కృష్ణమోహన్ అతడికి ధన్యవాదాలు చెబుతూ సార్ జరిగింది మనసులో పెట్టుకోకండి, మీరే లేకుంటే మా ఇంటి బిడ్డ ఏమై ఉండేదో. సార్ మేము మిమ్మల్ని రేపు వచ్చి కలుస్తాం, అన్ని విషయాలు వివరంగా తెలుసుకుంటాం. చాలా థ్యాంక్స్ సార్ అన్నాడు. మిగిలిన ముగ్గురు కొడుకులు మధు అక్కయ్య, రఘురామయ్య గారు అతడి వద్దకు వచ్చి చాలా గౌరవంగా థ్యాంక్స్ చెప్పుకున్నారు. అఖిలాండేశ్వరి కూతురు దగ్గర ఉంది. వెంటనే సిటీలో బెస్ట్ డాక్టర్స్ అందరినీ పిలిపిస్తూ ఉంది. ఆవిడ చెంత పిఏ ఉండి అందరికీ ఫోన్ కాల్స్ చేస్తున్నాడు. జ్యోతి లోపల నుంచి చాటుగా బయటవైపు చూస్తుంది. కానీ ఆమెకు స్పష్టంగా ఏమీ కనిపించటం లేదు. వెనుక వైపు నుంచి ఎవరో పోలీస్ ఆఫీసర్ నిల్చున్నట్టు తెలుస్తుంది. అతడే అక్కయ్యను కాపాడారు అని అర్థం చేసుకుని మనసులో కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉంది. కానీ గతంలో అతడు తనని సేవ్ చేసిన వ్యక్తి అని తెలియటం లేదు. కళ్యాణ్ అందరి వైపు చూసి చిన్నగా నవ్వి ఇట్స్ ఓకే, రేపు స్టేషన్కి రండి, అన్ని విషయాలు తెలియజేస్తాం. ఇంకో విషయం, ఈ విషయం పబ్లిసిటీ చేయాలి అనుకోవటం లేదు. కానీ మేడం ఎలా డిసైడ్ అయితే అలా ప్రొసీడ్ అవుతాం. ఇది ఒక ఆడపిల్ల లైఫ్కి సంబంధించిన విషయం. అల్లరి కావటం అనవసరం అనిపించింది. అందుకే మీడియా వరకు విషయం చేరనివ్వలేదు అని చెప్పి ఎందుకో తెలియదు తనని ఎవరో గమనిస్తున్నారు అనిపించి అటుగా చూశాడు. అంతే, జ్యోతి గబుక్కున పక్కకి వెళ్ళింది. ఆమె స్వతహాగా భయస్థురాలు. పోలీసులు అంటే ఇంకా భయం. ఇప్పుడు తనని చూసి వాళ్ళు పిలిచి నువ్వు మీ అక్కకి హెల్ప్ చేశావా, ఫోన్లో ఎవరితోనో మాట్లాడావా అని అడిగితే అమ్మో పెద్దమ్మ నాకు సమాధి కట్టిస్తుంది అని భయంగా ఎవరికీ కనిపించకుండా దాక్కుంటుంది. కళ్యాణ్కి ఏదో అలజడి, ఎవరినో చూడాలి అని ఆశ. అయినా బయటపడలేక మౌనంగా ఇంకా ఉంటా అండి అని మనసు బాధపడుతున్నా వెనుతిరిగి కదిలాడు. వాళ్ళ వెహికల్ వెళ్లేంత వరకు జ్యోతి దాక్కునే ఉండిపోయింది. మధు పరిస్థితి చూసి అఖిలాండేశ్వరి రగిలిపోతూ ఉంది. క్షణాల్లో డాక్టర్స్ వచ్చి ఆమెకు ట్రీట్మెంట్ చేశారు. ఇప్పుడు మధు బెడ్ మీద నిద్రపోతూ ఉంది. ఆవిడ మాత్రం ఈ పని వెంకటరత్నం చేశాడు అని వెంటనే వాడిని అరెస్ట్ చేయాలి అని అరుస్తూ ఉంటే రఘురామయ్య అడ్డుకుని కళ్యాణ్ అన్న మాటలు గుర్తు చేశారు. ఆడపిల్ల విషయంలో తొందరపడొద్దు, రేపు వివరంగా ఏం జరిగిందో తెలుసుకుని అప్పుడు ఏదొకటి చెయ్యి అని ఆపాడు. ఆవిడ బాధ కోపం నిండిన స్వరంతో నాకు చాలా భయం కలిగింది అండి. ఈ అఖిలాండేశ్వరి మొదటిసారి కంగారు పడింది అని చెప్పి అంతలోనే కవర్ చేసుకుని
ఇందుకు కారణమైన ఎవరిని వదిలిపెట్టను అని అరుస్తూ పాప గదిలో నేను ఉంటాను, మీరంతా వెళ్ళి పడుకోండి అని చెప్పి పంపింది. ప్రస్తుత పరిస్థితిలో ఆవిడ ఎదురుగా ఎవరూ ఉండకపోవడమే మంచిది అని వెళ్ళిపోయారు. విజయ్, కళ్యాణ్ చాలా అలసిపోయారు. ఇంటికి చేరుకోవటానికి చాలా సమయం పట్టింది. కళ్యాణ్ మదర్కి సెక్యూరిటీ ఉంది, సో టెన్షన్ లేదు. ఇల్లు చేరుకున్న వాళ్ళని ఆవిడ చెడామడా తిడుతూ అన్నం పెట్టింది. విజయ్ మనసు తేలిక పడింది, అందుకే ఫుల్గా తింటున్నాడు. కానీ కళ్యాణ్ మనసు కుదుట పడటం లేదు. అందుకే ఏమీ తినకుండా ఆలోచిస్తూ ఉంటే ఆవిడ గట్టిగా అరిచి అన్నం ఆవిడే తినిపించింది. కళ్యాణ్ అమ్మ చేత్తో కావటంతో వద్దు అనకుండా తిన్నాడు. చివరిలో విజయ్ అడిగాడు, అరే కళ్యాణ్, నాకు మధు కాల్ చేసింది. ఆ విషయం నీకు చెబుదాం అనుకుని చెప్పలేదు. మార్కెట్ గొడవలో మర్చిపోయాను. కానీ నీకు ఆమె కాల్ చేసింది, నువ్వెందుకు చెప్పలేదు అని అడిగాడు. కళ్యాణ్ ఉలిక్కిపడి, ఆమె నాకు ఎప్పుడు కాల్ చేసిందో నాకే తెలియదురా అన్నాడు విజయ్ ఆశ్చర్యంగా. అదేంటి మరి, అఖిలాండేశ్వరి నువ్వు మధుకి 4-5 సార్లు కాల్ చేసావంటుంది అని అడిగాడు. కళ్యాణ్ అర్థం కానట్టు చూస్తూ, ఏమోరా, అదే నాకు అర్థం కావటం లేదు. నాకు ఓ ఫోన్ వచ్చింది. ఎవరో లేడీ కాల్ చేసి ఏదో మాట్లాడి కాల్ కట్ చేసింది. విషయం ఏమై ఉంటుందో అని నేను తిరిగి కాల్ చేశాను, అంతే. ఆ ఫోన్ మధు చేసింది అని నాకు తెలియదు. అంతేకాదు, ఆ వాయిస్ మధుది కాదు అని అంటూనే మనసులో అనుకున్నాడు. అవును, ఆ ఫోన్ చేసింది మధు, కానీ మాట్లాడింది మధు కాదు. మరెవరు? ఆమె ఫ్రెండ్ కాదు, ఇంకెవరో నాకు తెలిసిన ఆమెనా అయి ఉండొచ్చు. మధు ఆమె చేత కాల్ చేయించింది అంటే మధుకి ఆమె తెలిసే ఉంటుంది. ఈ గందరగోళం కంట్రోల్ అవ్వగానే మధుతో విషయం మాట్లాడాలి అనుకుంటూ ఉంటుంటే విజయ్ కళ్యాణం మొహం మీద చిటికలు వేస్తూ, సార్ ఎక్కడ ఆలోచిస్తున్నారు, రండి నిద్ర వస్తుంది పడుకుందాం అని చెప్పి తీసుకుపోయాడు.